హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే ఓలా ఆటోకి సంబంధించిన వీడియోలు అయితే స్టార్ట్ చేశాను. మనకి ఓలా ఆటో అన్నది ఏంటంటే ఓన్లీ పార్ట్ టైం వరకే. మనకి ఫుల్ టైం అయితే వేరే డ్యూటీ చేస్తాను నేను. డ్యూటీ ఏందన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది కేవలం పార్ట్ టైం కాబట్టి మనం ఓలా ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, ఫస్ట్ పికప్ అయితే వచ్చింది. పికప్ వచ్చేసి కేపీహెచ్బి కాలనీ నుంచి అయితే పడింది. మన శాతవాహన్ నగర్లో అయితే ఉన్న ప్రజెంట్ అయితే 7 కిలోమీటర్స్ అయితే చూపించింది. మనం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈవిడే మన కస్టమర్. అయితే పికప్ చేసుకొని డ్రాప్ చేసేద్దాం. మనకి ఎంత అమౌంట్ వస్తుందో అన్నది చూపిస్తాను. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఓకే, డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. డ్రాప్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత అమౌంట్ వస్తుంది అన్నది. ఓకే, వెళ్దాం. ఫస్ట్ డ్రాప్ అయితే వెళ్తున్నా. దారిలో పెట్రోల్ పంప్ వస్తే ఒక 300 డీజిల్ అయితే కొట్టించుకుందామని ఆపిన. డీజిల్ కొట్టించుకొని డ్రాప్ చేసేద్దాం కస్టమర్ని అయితే. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, 138 రూపీస్ అయితే వచ్చింది. నేను ఎక్కడైతే డ్రాప్ చేసినా మళ్ళీ అక్కడ నుంచే పికప్ పడ్డది. వస్తారు కదా వీళ్ళే మన కస్టమర్ అయితే. ఈ ట్రిప్ అయితే చాలా లాంగ్ ట్రిప్ అయితే పడింది. మనకి కిలోమీటర్స్ వచ్చేసి 26 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. లొకేషన్ వచ్చేసి పటన్ చెరువు దగ్గరలో చూపిస్తుంది. పటన్ చెరువు బస్ స్టాండ్ దగ్గరలో డ్రాప్ చేసేద్దాం. ఇంకో విషయం ఏంటంటే 11:30 కల్లా నేను డ్యూటీ దగ్గర ఉండాలి. ప్రజెంట్ టైం వచ్చేసి 9-7 నిమిషాలు అవుతుంది. అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ ట్రిప్ దొరికితేనే మనకి ఏదైనా బెనిఫిట్, లేదంటే ట్రిప్ అక్కడ దాకా వెళ్ళి కూడా వేస్టే. చూద్దాం ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా వెళ్తే ఇప్పుడు అంత మనకి ట్రిప్ దొరికితే బెటర్, లేదంటే ట్రిప్ డబ్బులు కూడా ఇంకా డీజిల్కే సరిపోతాయి అనమాట. 26 కిలోమీటర్లు అంటే 52 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. చూద్దాం ఫాస్ట్గా వెళ్ళి డ్రాప్ చేసి ఇంకో పికప్ కోసం అయితే వెయిట్ చేద్దాం. చూద్దాం పడుతుందా లేదా అన్నది చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా చూపిస్తాను. 26 కిలోమీటర్స్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా చూపిస్తాను. చూద్దాం. సెకండ్ ట్రిప్ అయితే 26 కిలోమీటర్స్కి 353 రూపాయలు అయితే వచ్చింది. ఇదే ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద ట్రిప్ కొట్టడం కూడా. సరే, నెక్స్ట్ డ్రాప్ కోసం అయితే చూద్దామని చెప్పి ఇక్కడ పక్కగా ఆపుకొని ఒక 20 నిమిషాలు, అర్ధగంట సేపు అయితే కూర్చుని ర్యాపిడోలో వస్తలేదు, ఉబెర్లో వస్తలేదు, ఓలాలో కూడా వస్తలేదు. ఇంకా ఏం చేయలేక మళ్ళీ ఖాళీగా రిటర్న్ వచ్చేసిన. ఇప్పుడు 11:30 వరకు నేను డ్యూటీలో ఉండాలి కాబట్టి, డ్యూటీ అంటే మూసాపేట రావాలి అక్కడ నుంచి గంటలో. అందుకని చెప్పి ఇంకా అక్కడ నుంచి ఖాళీగానే రావాల్సి వచ్చింది. చాలా స్పీడ్గా అయితే వచ్చేసిన డ్యూటీ దగ్గరికి అయితే పోవాలి కాబట్టి ఎంటీ వచ్చేస్తున్నా. ఇంకా ఏం చేయలేక మొత్తం లాస్ అయ్యి ట్రిప్ అయితే చాలా స్పీడ్గా అయితే వచ్చేసినాను. మన పటం చెరువు నుంచి అయితే ముసాపేట వరకు రావాలి, వచ్చి డ్యూటీ చూసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదని చెప్పి ఎంటీగానే వచ్చేసిన. చూద్దాం, డ్యూటీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఓకే గైస్, డ్యూటీ అంటే ఎంత పెద్ద కొలువేం కాదన్న, అది ఓన్లీ కార్ డ్రైవింగ్ డ్యూటీ. అది నేను డ్యూటీ వచ్చేసి ముసాపేటలో చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్, ఆ పెద్ద బిల్డింగ్లో అయితే డ్యూటీ చేస్తాను. కార్ అయితే చిన్నది కానీ ఎక్కువ టైం ఉండటం వల్ల మనం ఓలా ర్యాపిడో అయితే ఆటో నడిపిస్తుంటాను అనమాట పార్ట్ టైంగా. మన డ్యూటీ వచ్చేసి ఇదే ఈ లోపల ఉంటుంది. ఇప్పుడు డ్యూటీ దగ్గరికి అయితే వచ్చేసిన. 11:30 వరకు రావాలి కాబట్టి అక్కడ నుంచి ఖాళీ అయితే వచ్చేసి ఇంకా డ్యూటీకి అయితే చేరుకున్న కరెక్ట్ టైం వరకు అయితే. ఎందుకంటే లేట్ అయితే వాళ్ళు నేను వచ్చే వరకు ఏంటంటే రెడీగా ఉంటారు అనమాట. అందుకని చెప్పి కొంచెం లేట్ అయినా కూడా ఇంకా నా క్లాస్ ఎక్కుతారని చెప్పేసి వచ్చేసిన. ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ కారు, ఈ కారు ఇదే నేను చేసే డ్యూటీ అయితే. ఇంకా ఆటో అయితే ఇక్కడ పార్క్ చేస్తాను. దాని ముందే పార్క్ చేసి కార్ పక్కన పెట్టేస్తా, వెళ్ళి తాళం అయితే తీసుకొని వచ్చేస్తా. ఇంకా కార్ తాళం తీసుకుందామని అయితే పైకి వెళ్ళిన సార్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి నా కోసం వెయిట్ చేస్తున్నారు. రెడీ అయిపోయి ఇద్దరు కూడా నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక 5 నిమిషాల్లో ఆగుతుండేది కానీ ఇక్కడ చూడండి ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు కూడా టైం ఇయ్యరు, కార్ చూసుకొని కూడా టైం ఇయ్యరు. వచ్చేస్తున్నా నా వెనకాలనే. ఇంకా సార్ వాళ్ళు కూడా నా వెనకాలనే వచ్చేసారు. అక్కడ వెయిట్ చేసినారు వచ్చి కార్ కోసం. కార్ తీసుకురమ్మని చెప్తే తీసుకుని అయితే వెళ్తున్నా. పికప్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా ఏం చెప్పలేదు. రెడీ అయ్యి నాతోనే పాటు వచ్చేసి వాళ్ళని కూడా ఎక్కడో డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఓలా అయితే ఆన్ చేస్తా.